కూడా అదే విధంగా ప్రస్తావన చేస్తే ఎట్లా అధ్యక్ష? శంకర్ గారు ఇప్పుడు శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. 10 నిమిషాలు ప్లీజ్. ఇప్పుడు ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే నేనేమంటున్నానంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో ఒక నిమిషం స్పీకర్ సార్, 2014 ఏం కెలివి మేమెక్కడ చూడలేదు. ఇవి మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా? 2014లో నో ఫిగర్స్. మీరు 2011లో జాతీయ సెన్సెస్ కోట్ చేయండి, 2017 కోట్ చేయండి. మీరు 2014లో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు? మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, దయచేసి పదే ఇంటర్వ్యూని కాకండి. ఇప్పుడు మీరు మొదలే చెప్పినారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. మీరు ఏదన్నా ఉంటే మీరు చివరగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఈ విధంగా 4-5 మాట్లాడితే ఇప్పుడు అట్లా కాదు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు 10 సంవత్సరాలు. మరి 55 సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిరు ఈ దేశంలో? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు అనుకుంటూ పోతే అనవసరంగా మా సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. బయట ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి, సజెషన్స్ విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. కానీ మాట్లాడుతుంటేనే మేము బుల్డోజ్ చేసేస్తామంటే ఇది పద్ధతి ఉండదు. దయచేసి ప్లీజ్, దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మాకు రాకొచ్చిన అవకాశాన్ని మేము బుల్డోజ్ చేసేస్తామంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు శంకర్ గారు మళ్ళీ శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. చెప్పిందే చెప్పకండి, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఓకే అధ్యక్ష, నేనేమంటున్నానంటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పంచాయతీ అంతా ఏమధ్యక్ష, మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంత ఇవ్వమంటున్నాం అధ్యక్ష, మాకు ఇంత కూడా ఎక్కువద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మాయ వేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం, మిగతా వాళ్ళు ఎందుకు పెరిగిండ్రు? తగ్గితే తగ్గిండొచ్చు, ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది? మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై, మాది పీవీటీజీ గ్రూపుల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు. మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పుడు జరగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఏమని? జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ 2011లో 3,50,00,000
3,674 ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు 3,68,76,544 అని. అంతేనా పాయల్ శంకర్ గారు? మీరు 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 చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలో ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది. కానీ అట్లనే కొంచెం అట్లా లోపడికో మిత్రమా, ఒక శాంటిటీ మళ్ళీ అడుగుతా. అదే దాంట్లో కొంచెం ముందుకెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది. సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది 33 పేజ్ నెంబర్ 33. తీసినావా? పేజ్ నెంబర్ 33 ఒక్కసారి చదువు మిత్రమా. ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? పర్సెంటేజ్ ఓసీ అని 21%. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు